శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని చెప్పి వెనకటికి ఒక సామెత ఉంది. దాని గురించి ఎవరికైనా తెలుసుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక కట్టు బొట్టు వీటన్నిటి విషయాల్లో ఎంతో గొప్పగా మాట్లాడిన మాజీ మినిస్టర్ ఆర్కే రోజా ఏం మాట్లాడింది ఒక్కసారి విందాం. ఆమె ఏం మాట్లాడిందో. గతంలో ఆమె ప్రవర్తించిన తీరు కూడా కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గురించి ఎందుకు కానమ్మా నీకు? ఏంది చుడీదార్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా నాకేం అభ్యంతరం అంటున్నావు. మరి ఈరోజు నువ్వేం వేసుకున్నా? ఏం మహాతల్లి, మోకాళ్ళ పైకి గౌను. గతంలో కూడా చూసావు నీ హావభావాలు. కన్ను కొడతా ఎట్లా చూపించి మాట్లాడటం, నడుము చూపించి మాట్లాడటం, ఎవరైనా రేప్ చేసే దమ్ముంటే రండి రేప్ చేయండి అంటూ సవాల్ విసరటం, ఇదే నా మహిళ లక్షణాలు. మరి ఆ రోజు ఇన్ని నీతులు చెప్పిన నువ్వు ఈరోజు ఈ పొట్టి గౌను వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏ మహాతల్లి, చుడీదార్ వేసుకుంటే తప్పు అన్నావు, బాగానే ఉంది. చుడీదార్ ఒంటి నిండా కప్పుకుంటారు, తెలుసు కదా? తెలుసా లేదా నీకు? ఒంటి నిండా ఉంటుంది, ఎక్కడ ఏ అంగం కనపడకుండా ఒంటిని రక్షిస్తూ ఉంటుంది చుడీదారు. అది వేసుకుంటేనే తప్పు అన్న నువ్వు ఈరోజు అంగాంగ ప్రదర్శన అనకూడదు. మహిళలు ఎవరైనా ఉంటే కనుక ఇబ్బంది పడతారేమో బాధపడుతున్నాను, కానీ అవి చెప్పాలన్నా కూడా జుగుప్సాకరంగా ఉంది నాకు కూడా. మోకాళ్ళ పైకి గౌన్ వేసుకొని మగాళ్ళ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నా నువ్వు. సాటి మహిళను అనేటప్పుడు ఈరోజు నీకు ఈ గతి వచ్చిద్దని నీకు తెలియదా? ఒకళ్ళని ఒక వేలెత్తి చూపించేటప్పుడు అమ్మ రోజా ఒకళ్ళని ఒక వేలెత్తి నువ్వు చూపించేటప్పుడు 4 వేళ్ళు నీ కళ్ళి కానొస్తున్నాయి, అది తెలుసుకో ముందల. ప్రతి దానికి మహిళా కార్డు ఒకటి తీస్తావు నువ్వు. ఏది లేడీ కార్డు. ఉపయోగం ఏమన్నా ఉందా లేడీ కార్డు వల్ల నీకు? ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు ప్రవర్తించిన తీరు, ప్యారిస్ నగరంలో నువ్వు విహరించిన తీరు ఏమనాలమ్మా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ పర్యటనలతోనే సరిపోయింది. రాష్ట్రం మొత్తం కలే దేశం మొత్తం చేసావు పర్యటనలు. వారానికి 2 సార్లు తిరుపతి పర్యటనలు చేసేదానివి, అక్కడ కూడా మాట్లాడావు రాజకీయాలు. అందుకే వెంకన్నతో పెట్టుకున్నావు. వెంకన్న కొట్టిన దెబ్బకి వెళ్ళి చెన్నైలో పడ్డావు, చెన్నైలో దాక్కున్నావేమో అనుకున్నావు ఇన్నాళ్ళు. దేశం దాటి వెళ్ళిపోయావు అనమాట. ఒకవైపు దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాలన్నీ తవ్వి తీస్తుంటే నిన్ను ఎక్కడెత్తేస్తారో అని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయావు నువ్వు. ప్యారిస్ నగరంలో బూతులు వస్తున్నాయి నాకు. బుర్రలో దొర్లాడే లాగా తిరుగుతున్నావా? లేదంటే కనుక ఒక గబిడి గేదెలాగా ఏమైనా తిరుగుతున్నావా? మహిళల్ని కించపరచకూడదు, మహిళల గురించి మాట్లాడకూడదు, అసలు ఈ శాలిటీని మర్చిపోదాం, ఎందుకు ఈ శాలిటీ గురించి మనం మాట్లాడటం అని అనుకునే తరుణంలోనే నేను ఒక దాన్ని ఉన్నానంటూ నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. అదేమంటే మా ప్రైవసీ ఫోటోలు తీసి బయట ఎందుకు పెట్టారు, మాకు తెలియకుండా ఫోటోలు తీశారంటే ఎవరిది ఎత్తారు నీకు తెలియకుండా? నీ పక్కన ఉన్నాళ్ళేగా తీసేది. ఇంతకీ ఎవరితో వెళ్ళావు? సొంతగానే వెళ్ళుంటావులే, ఏముంది ఇక్కడ ఉంటే కనుక ఎలాగో ఎత్తేస్తారని భయం ఉంది కదా నీకు. ఎందుకంటే కనుక దేవాదాయ శాఖలో ఒక మహాతల్లి అసిస్టెంట్ కమిషనర్ని ఏసీని అడ్డం పెట్టుకొని తమరు చేసిన నిర్వాకాలు, విజయసాయి రెడ్డికి దొబ్బబెట్టిన భూముల విషయాలు అన్నీ తవ్వి తీస్తుంటే ఎవరో ఆ శాంతి అర్థమైందా? విజయసాయి రెడ్డి కాదు అంటుంది నేను డైరెక్ట్. విజయసాయి రెడ్డికి దోచిపెట్టిన నీ భూముల లెక్కలు, దేవాదాయ శాఖలో నువ్వు దోచిపెట్టిన భూముల లెక్కలు అన్నీ బయటకు వస్తుంటే కనుక ప్యారిస్ పారిపోయావు. ఓకే, బాగానే ఉంది. సరే ఇవన్నీ నువ్వు ఎక్కడ తిరిగితే మాకెందుకని ఈ బట్టలేంది? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు?
పెళ్ళిడికి ఇచ్చిన కూతురు ఉంది, పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు, నువ్వు వేసుకుంటున్న బట్టలేంది? ప్రతి ఒక్కళ్ళ గురించి మనం నోరేసుకొని పడిపోవటం కాదు. ఇప్పుడు రా మీడియా ముందలకి రా. గతంలో వచ్చావు కదా అధికారంలో ఉన్నప్పుడు, ఎక్కడ మైక్ గానొస్తే అక్కడ నోరేసుకొని పడిపోయావుగా. ఇప్పుడు రా, వచ్చి మేము అడిగే వాటికి సమాధానం చెప్పు. అప్పుడేదో అన్నావు కదా, జగనన్న తోపు, దమ్ముంటే ఆపు. ఎంతమంది కలిసి వచ్చినా సరే జగనన్న చిటికినేల మీద ఇంటికి పీకలేరు. ఇప్పుడు ఎవరు పీకుతున్నారు? నిన్ను ఎవరు పీకారు? ఎవరు పీకితే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడ్డావు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలమ్మా మాకు నువ్వు. దయచేసి ప్యారిస్ వీధుల్లో సంచరించింది చాలు, విహరించింది కాదు, సంచరించింది. సంచరించే అయ్యో ప్రజలందరికీ బాగా తెలుసు. ఆ ప్యారిస్ వీధుల్లో సంచరించింది చాలు అని దయచేసి ఏపీ వచ్చి తమరి ముఖార విందాం మీడియా ముందలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. సైనింగ్ ఆఫ్.